ప్రస్తుతం మినుముల ధరకు ఢోకా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. విపరీతమైన వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో మినుము పండే ప్రాంతాల్లో పంట బాగా దెబ్బతింది. దాంతో ఉత్పత్తి భారీగా తగ్గుతుంది. అదేవిధంగా సరుకు నాణ్యత కూడా బాగా క్షీణిస్తూ ఉంది. దీంతో మినుముల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుదల దాదాపు మరో 3 నెలలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ మేరకు బిజినెస్ లైన్ అనే ఇంగ్లీష్ దినపత్రికలో ఒక మంచి కథనం వచ్చింది. ఈ బిజినెస్ లైన్ అనేది హిందూ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్కి చెందింది. మంచి స్టాండర్డ్ న్యూస్ అన్నమాట. ఈ కథనాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మచ్చు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మినుములు తడుపులు వచ్చాయి. ఇటీవల వరుస తుఫాన్లు వల్ల నష్టం జరిగింది. దీనివల్ల పంట దిగుబడి తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉంది. ఫలితంగా మినుములకు ఇప్పుడప్పుడే ధరలు తగ్గే పరిస్థితి కనపడట్లేదు. మనం మినుములు ఎక్కువగా దిగుమతి చేసుకునేది బర్మా నుంచే. బర్మాలో మినుములు మార్చి నెలకు కానీ రావు. వాళ్ళు ఎగుమతి చేయాలంటే మార్చి నెలకి మనకి డెలివరీ ఇవ్వగలుగుతారు అన్నమాట. దాంతో అప్పటి వరకు దేశీయంగా ఉండే మినుములతోటే మన అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ధర అప్పటి వరకు అంటే మార్చి నెల వరకు ఉంటుందని నిస్సందేహంగా చెప్పచ్చు. ఫెనగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో బీభత్సం సృష్టించింది. మినుము పంట బాగా దెబ్బతింది. దాదాపు ఒక 20% మాత్రమే తమిళనాడులో పంట వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఎల్లో మొజాయిక్ అంటే పల్లాకు తెగులు మినుము పంటను బాగా నష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది. అకాల వర్షాలు, మబ్బులు కమ్మిన వాతావరణంలో ఈ తెగులు వచ్చి దిగుబడులపై బాగా ఆశలు తగ్గించింది. కర్ణాటకలో కూడా నూర్పిళ్ళ దశలో నెల రోజుల పాటు వర్షాలు పడ్డాయి. ఎంతలా ఇబ్బంది పెట్టిందంటే అక్కడ మినుము పంట అంచనాలో కనీసం 20% మాత్రమే పంట వచ్చే పరిస్థితి ఉంది. కేంద్రంలోని వ్యవసాయ శాఖ అంచనాలను కూడా ఖరీఫ్ పంట ఉత్పత్తి 25% వరకు తగ్గిద్దని చెప్పి లెక్కగట్టింది. పంట నష్టాలతో మినుముల ధర కూడా పెరుగుతున్నది. 7,400 నుంచి 8,100 రూపాయలకి మినుముల ధర పెరిగిందని చెప్పి ప్రభుత్వ గణాంకాలే చెప్తా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఎంతకంటే ఎక్కువగానే ఉంటుంది. మినుములు ఎక్కువగా మన దేశానికి మయన్మార్ నుంచి అంటే బర్మా నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. బర్మాలో ఎగుమతి సుంకాన్ని $10 నుంచి $20కి పెంచడం జరిగింది. సుంకం $10 పెరిగిందంటే రూపాయి మార్కంలో 85 రూపాయలు డాలర్కి వచ్చింది. అంటే 850 రూపాయలు టన్నుకి పెరిగినట్టే. ఆ మేరకు మన దేశంలో కూడా మినుములకి ధర వచ్చే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది.